ఆర్టీసీ బస్సులు ఎలా వెళ్తుంది? ఆ బస్సులో కూర్చున్న కండక్టర్ రైట్ రైట్ అని వెళ్తుంది ప్రభు. ఆ బస్సులో కూర్చున్న కండక్టర్ రైట్ రైట్ అంటే బస్సు వెళ్తుంది. అంతేనండి గురుగారు? బస్సులో కూర్చున్న కండక్టర్ గారు రైట్ రైట్ అంటే అవును, అది వారమైన 10 రోజులు అక్కడ అయిపోతుంది. అవునవును, ఇలాగా అంతే కదా ప్రభు. సరే కానీ మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి మన ఏలూరు లోకానికి వెళ్ళిపోతాం. యమలోకం వెళ్ళాం ప్రభు. ఈ మానవులు మనం ఎందుకు చెప్పినా మన మాట కానీ మనం యమలోకం వెళ్ళిపోతాం. కానీ అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక యాక్సిడెంట్ అయ్యిందంటే, ఒక ప్రాణం పోయిందంటే అది అతను చనిపోయినట్టు కాదు, అతని కుటుంబమే రోడ్డున పడ్డట్టు. కుటుంబాన్ని పోషించే పెద్ద మనిషి, కుటుంబాన్ని తీర్చిదిద్దే శ్రీమూర్తి, ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా పిల్లలు, ఎంతో మంది పిల్లలు ఈనాడు ఆగమైపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి అన్నలారా, అక్కలారా, అయ్యలారా. మనం తీసుకునే చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను అడిగెడుతుంది. మనం తీసుకున్న చిన్న ఒప్పందం పెద్ద పెద్ద విషయాలను ఆపుతుంది. మనం పాటించే ఒక్క ట్రాఫిక్ రూల్స్ ఈనాడు నిండు జీవితాన్ని నిలబెడుతుంది. అందుకే ఒక్కసారి ఆలోచించండి అక్కలారా, ఆలోచించండి. నడవాలి నడవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. నడవాలి నడవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. నిర్లక్ష్యం డ్రైవింగ్తో ప్రాణాలను కోల్పోవద్దు. నిర్లక్ష్యం డ్రైవింగ్తో ప్రాణాలను కోల్పో. నిర్లక్ష్యం డ్రైవింగ్తో ప్రాణాలను కోల్పోవద్దు. నిర్లక్ష్యం డ్రైవింగ్తో ప్రాణాలను కోల్పో. ట్రాఫిక్ రూల్స్ పాటించి క్షేమంగా నడవాలి. నడవండి నడవండి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. మధ్యము మత్తుతో మనము బండి నసలు నడపవద్దన్నా. మధ్యము మత్తుతో మనము బండిని నడపవద్దన్నా. మధ్యము ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. మధ్యము మత్తుతో ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందరో ఈనాడు చూడన్నా ప్రాణాలను కోల్పోతున్నారు. నడవాలి నడవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. నడవాలి నడవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సాగాలి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆనందంగా హాయిగా జీవిస్తారని మాది వరంగల్ అన్న. మేము ఇంకా కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, ట్రాఫిక్ మరి అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా మీ చేతుల కింద ముంగడే పెట్టి అందరూ కూడా నాతో పాటు ప్రమాణం చేస్తారని మరి కోరుచున్నాం. ఈ రోజు నుండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించనని, నిర్లక్ష్యం డ్రైవింగ్ చేయనని, తలకి హెల్మెట్ పెట్టుకునే బైక్ నడుపుతానని, సీటు బెల్ట్ ధరించే కారు నడుపుతానని, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి బండి నడపనని, రోడ్డుపై నడిచేటప్పుడు ఎడం పక్క వైపు చూసి నడుపుతానని, ట్రాఫిక్ రూల్స్ క్రమం తప్పకుండా పాటిస్తానని, ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతిజ్ఞ. జై హింద్.